ప్రస్తుతం మనం కురుపాం నియోజకవర్గంలో ఉన్నాం. కురుపాం నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తోయగ జగదీశ్వరి, అదేవిధంగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వీరిద్దరిలో ప్రజల మద్దతు ఎవరికి, వారి ఓటు ఎవరికి అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. వస్తుందండి. అయితే పదవిలో ఉన్నారు కాబట్టి అందరూ అలా మొక్కు పెట్టి అలా ఆలోచిస్తాండ్రు. అది నేను ముందైతే జగన్ కంచే మారవచ్చు అంటే మనకి ఇబ్బంది, రైతుకి అయితే సుఖం లేదు. మెయిన్ అది. మీరు చెప్పండి, జగన్ గెలుస్తాడా మళ్ళీ? జగన్ కొందరు ఏం పేరు చంద్రమౌళి గెలుస్తాడని బాగట్ట కొన్ని విని చూశారు కదా, అని కొన్ని అతను చూడాలి కదా అంటున్నారు. అది ఎలా ఉంది ఇక్కడ పుష్పశ్రీవాణి పరిపాలన కానీ జగన్ పరిపాలన? బాగానే ఉంది. బాగుందా? మళ్ళీ ఆవిడ వస్తారు, అవకాశం ఉంది ఇక్కడ? ఏమో మరి చూడాలి, ప్రజలు ఏంటి చేస్తారు. మీ ఊర్లలో ఎలా ఉంది టాక్? జగన్ అంటున్నారా, చంద్రబాబు అంటున్నారా? నాకైతే అంత ఐడియా లేదు. పుష్పశ్రీవాణి డెవలప్ చేశారు ఇక్కడ? బాగానే చేశారు. బాగా చేశారు. కొంచెం కొంచెం రోడ్లే బాగా తగ్గంటే బాగానే అంటారు. బాగా చేశారు. ఈ పథకాలు వస్తున్నాయా గవర్నమెంట్ నుంచి? వస్తున్నాయి. మళ్ళీ మీరు జగన్కి ఏమైనా అవకాశం ఇస్తారా? వెయ్యాలి, మరి వేస్తాము జగన్కే. ఎలక్షన్ హడావిడి బాగానే ఉందా? ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ పుష్పశ్రీవాణి గారి పరిపాలన? బాగుందండి. బాగుందా? మళ్ళీ వచ్చే అవకాశం ఉందా ఇక్కడ? అవకాశం వైసీపీ వస్తుంది ఇక్కడ? హడావిడి అంతా ఇక్కడ లోకల్లో ఎలక్షన్ హడావిడే మామూలుగానే ఉంది. ఇక్కడేం గొల్లు గొడవలు ఎట్లేవు, కానీ జరుగుతుంది. ఎలా ఉందా పుష్పశ్రీవాణి గారి పరిపాలన, జగన్ పరిపాలన ఇక్కడ లోకల్లో? పర్వాలేదు, బాగానే ఉంది. మళ్ళీ ఆవిడ వచ్చే అవకాశం ఉందా? రావచ్చు, పుష్పశ్రీవాణి రావచ్చు. మీరు మీ మద్దతు ఆవిడకినా ఇక్కడ లోకల్లో? ఆవిడ ఎందుకు ఆవిడకి? పర్లేదు, పరిపాలన బాగానే ఉంది. ఆవిడ పరిపాలన బాగుంది కాబట్టి అందరం కూడా ఆవిడకి మరి మద్దతు చేద్దామని చెప్పి. జగదీశ్వరికి అవకాశం కష్టమా? మరి ఇప్పుడు జనాలు బట్టి చెప్పలేమండి. అది దాని అనేది ముఖముఖి దాన్ని బట్టి ఉంటుంది. మామూలు ఇక్కడ హడావిడి ఏం లేదా? లేదు. పుష్పశ్రీవాణి గారు జగన్ పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? యావరేజ్ పర్లేదు. మనం మళ్ళీ వస్తారా పుష్పశ్రీవాణి? చెప్పలేము, వాటర్ ఇది ఎలాగ ఉంటుందో చెప్పలేం కదా. డెవలప్మెంట్ ఏం జరిగిందా నియోజకవర్గంలో? నియోజకవర్గం అంటే అంతే, ఎప్పుడు ఎలాగ ఉంటుందో అలాగే. డెవలప్మెంట్ అభివృద్ధి ఏం జరిగిందా? అభివృద్ధి సంక్షేమ పథకాలు జనాలుగా ఇది ఉంటుంది. ఊర్లలో ఏమనుకుంటారు సంక్షేమ పథకాల కోసం? సంక్షేమ పథకాలు అందరికీ ఉంటాయి. ఎలా ఉంది కురుపాం నియోజకవర్గంలో ఎలక్షన్ హడావిడి? కురుపాం నియోజకవర్గంలో అంటే ఏంటి చెప్తామండి, చెప్పడానికి ఏమి లేదు. ఉన్నికాడికి వైఎస్ఆర్ వాళ్ళు దోపిడీ చేశారు. నాకు 63 సంవత్సరాలు. నా పెన్షన్ గురించి అడిగితే ఆ గుమస్తా అడిగాడు, మీకు 63 సంవత్సరాలు ప్రూఫ్ పెట్టిన అడిగాడు. ఇప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నా, మీకు చూపిస్తామంటే అంత దారుణంగా పరిపాలిస్తుంది. సరే, మరి ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి ఉండబోతుంది? నేను తెలుగుదేశం అండి, మొదటి నుంచి తెలుగుదేశమే. మరి ఇక్కడ తెలుగుదేశం గెలిచే అవకాశం ఉందా? గెలుపు గురించి నేను చెప్పను. నా ఓటు, నా పిల్లం ఓటు, నా కొడుకు ఓటు, నా కూతురు ఓటు, 4 ఓట్లు మేము తెలుగుదేశంకి వేస్తాం. ముఖ్యంగా కురుపాం నియోజకవర్గం కొంత ఏజెన్సీ ప్రాంతం కావడం, వెనుకబాటు ప్రాంతం కావడంతో ప్రజలు తమ నిర్ణయాన్ని చెప్పడానికి కొంత వెనక్కి జంకుతున్నారని చెప్పుకోవాలి. మరోపక్క సంక్షేమ ఫలాలు తీసుకునే వాళ్ళు మాత్రం ప్రస్తుత ప్రభుత్వం కావాలని కోరుకుంటుంటే, చదువుకునే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి, ఎందుకంటే సంక్షేమ ఫలాలు ఒకటే కాదు, అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి చేరవేయాలని అయితే కోరుకుంటున్నారు. ఇది ఇక నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, కురుపాం నియోజకవర్గం నుండి.